తిరుమలలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం కొంతమంది శైవులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి కొన్ని పురాణాల నుంచి ఆధారాలను చూపిస్తారు. వైష్ణవులు వాటిని వ్యతిరేకిస్తారు. అప్పుడు అక్కడ పరిపాలిస్తున్న తొండై మండలం రాజు రామానుజ శాస్త్రిని సభకు పిలుస్తాడు. రామానుజ శాస్త్రి సభకు వచ్చి ఇరుపక్షాల వాదనలు విని అక్కడ ఉన్నది విష్ణు రూపమే అని వేదాల నుంచి కొన్ని ఆధారాలను చూపిస్తారు. కానీ అటువంటి ఆధారాలతో సంతృప్తి చెందని రాజు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా అక్కడున్నది ఎవరు అని నిరూపించమంటాడు. దానికి రామానుజాచార్యుల వారు స్వామివారి పాదాల వద్ద త్రిశూలం మరియు డమరుకం శంకు చక్రాలను పెట్టి ఇక్కడున్నది కేవలం విగ్రహమే కాదు, ఇక్కడ స్వామి స్వయంగా నిలబడి ఉన్నారు కాబట్టి ఏ ఆయుధాలను వారు స్వీకరిస్తారో దాన్ని బట్టి మనకి స్వామివారు ఎవరు అని తెలుస్తుందని చెప్పి ఆలయానికి తాళాలు వేసి వెళ్లిపోతారు. మరుసటి రోజు అందరి సమక్షంలో గుడి తలుపులు తెరిచి చూస్తే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటిదాకా ఆయుధాలు లేని స్వామివారు ఒక్కసారిగా శంకు చక్రాలు ధరించి ఉండడంతో అక్కడున్న భక్తులందరూ ఒక్కసారిగా గోవింద నామస్మరణతో ఊగిపోయారు. అప్పటి నుంచి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు వచ్చాయి. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గోవింద అని కామెంట్ చేసేయండి.